హలో అందరికి ఈ రోజు మనం వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటో తెలుసుకుందాము. సో మనకి ఇది 2 క్లాస్ I ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మెన్షన్ చేస్తున్నారన్నమాట. వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటనేసి. సో మనకి వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే సింపుల్ గా మనకి యాక్ట్ లో ఏం మెన్షన్ చేశారంటే ఒక పర్సన్ కి ఆ కాంట్రాక్ట్ ని అవాయిడ్ చేసే రైట్ ఉంటుందనేసి మెన్షన్ చేశారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఫ్రీ కన్సెంట్ ఉండాలన్నమాట. అంటే మనం వాలంటరీగా మన కన్సెంట్ తోనే మనం ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి. సో అలాంటి మన కన్సెంట్ కానీ ఫ్రీగా లేదంటే అలాంటి కేసెస్ లో మనం కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యామంటే ఎవరికి కన్సెంట్ అయితే ఫ్రీగా లేదో వాళ్ళకి ఆ కాంట్రాక్ట్ ని అవాయిడ్ చేసే రైట్ ఉంటుంది అనమాట. సో అప్పుడు మనం వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటాం. సో ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కన్సెంట్ ఫ్రీగా అప్టైన్ అవ్వలేదు, లైక్ వాళ్ళు నా పైన ఫోర్స్ యూజ్ చేశారు, లేకపోతే వాళ్ళు నా పైన అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేశారు. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఏ కేసెస్ లో అరైజ్ అవుతుందంటే టూ పార్టీస్ ఉంటారు కదా, 2 పార్టీస్ లో మనకి ఒక పార్టీ వచ్చేసి సుపీరియర్ పొజిషన్ లో ఉన్నారు, లేకపోతే డామినెంట్ పొజిషన్ లో ఉన్నారనమాట. అంటే ఇంకొకరి ఫ్రీ కన్సెంట్ ని డామినేట్ చేసి కన్సెంట్ అప్టైన్ చేసుకునే పొజిషన్ లో ఒకరు ఉన్నారంట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ ఉన్నారు. సో ఎంప్లాయర్ వచ్చేసి డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాడు, ఎంప్లాయీ వచ్చేసి తక్కువ పొజిషన్ లో ఉన్నాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎంప్లాయర్ కి ఒక ప్రాపర్టీ కావాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎంప్లాయర్ అతను ఆల్రెడీ డామినెంట్ పొజిషన్ లో ఉన్నారు కదా, దాన్ని యూజ్ చేసి ఆ కన్సెంట్ ని అప్టైన్ చేసుకోవచ్చు కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఫియర్ చూపించో, లేకపోతే నేను నీకు డామినేటింగ్ పొజిషన్ లో ఉన్నాను, నువ్వు కానీ ఇలా చేయలేదంటే నేను ఇది చేస్తాను అది చేస్తాను అలా కూడా చెప్పి కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయించుకోవచ్చు కదా ఎంప్లాయీ దగ్గర నుంచి. అంటే అప్పుడు అక్కడ ఎంప్లాయీ యొక్క కన్సెంట్ ఫ్రీగా ఉందా అంటే లేదు, ఎందుకంటే ఎంప్లాయర్ డామినేటింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల ఆ ఫియర్ తో ఇతను కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు దాన్ని మనం అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అనేసి అంటాము. సో ఇక్కడ ఏ పొజిషన్ లైక్ డామినెంట్ పొజిషన్ ఉండాలి అంటే ఏంటంటే లైక్ ఎంప్లాయీ, డాక్టర్ పేషెంట్, లాయర్ అడ్వకేట్, క్లయింట్, వీళ్ళందరూ కూడా డామినెంట్ పొజిషన్ అనేసి చెప్తామన్నమాట. అలాగే మిస్రెప్రజెంటేషన్ అంటే మెటీరియల్ ఫ్యాక్ట్స్ ని డిస్క్లోజ్ చేయకుండా మిస్రెప్రజెంట్ చేయడం, అలాగే ఫ్రాడ్ యూజ్ చేయడం, ఇలాంటి కేసెస్ లో మనకి కన్సెంట్ అనేది ఫ్రీగా అప్టైన్ అవ్వలేదు అనేసి చెప్తామన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు నా కన్సెంట్ ఫ్రీగా లేదు అయినా కూడా నేను ఆ కాంట్రాక్ట్ ని ఎన్ఫోర్స్ చేపించుకోవాలి అనుకుంటే నేను చేపించుకోవచ్చు. కానీ ఇక్కడ నా కన్సెంట్ ఫ్రీగా లేనప్పుడు నాకు ఆ కాంట్రాక్ట్ వద్దు అనిపిస్తే ఆ కాంట్రాక్ట్ కి నేను ఎండ్ పెట్టే ఆప్షన్ కూడా నాకు ఉందన్నమాట. సో ఆ కేసెస్ లో అంటాము దాన్ని వాయిడబుల్ కాంట్రాక్ట్ అనేసి. అంటే నా కన్సెంట్ ఫ్రీగా అప్టైన్ అవ్వలేదు కాబట్టి నాకు ఈ కాంట్రాక్ట్ ని అవాయిడ్ చేయించుకోవాలనుకుంటే నేను చేపించేసుకుంటాను, లేదంటే నాకు అయినా పర్వాలేదు నాకు ఈ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ అవ్వాలి అనుకుంటే నేను దాన్ని ఎన్ఫోర్స్ చేయించుకోవచ్చు. అప్పుడు అది వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది అనమాట, లేదంటే దాన్ని వాయిడ్ చేసేస్తాం అనమాట. సో ఇదండి మనకి వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే. థ్యాంక్ యూ.